అందరికీ నమస్తే అండి. సాధారణంగా పార్టీల కార్యకర్తలు లేదా పార్టీల ఈ పేటీఎం బ్యాచ్ ఆ పార్టీల కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సహజమే. అవి చట్ట వ్యతిరేకమైతే మరీ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉంటే పోలీసులు కేసు నమోదు చేస్తారు, అరెస్టులు చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. అయితే దీనిలో ఈ సోషల్ మీడియా బ్యాచ్, ఈ చిల్లర బ్యాచ్‌కి పార్టీ అధినేతల సన్నిహితులు చేరకూడదు. అది అనైతికం, తప్పు కూడా. కానీ వైసీపీలో ఆ ఉన్నత స్థాయి బ్యాచ్ కూడా అదే తరహా కల్చర్‌కి అలవాటు పడడమే ఆ పార్టీకి పట్టిన బహుశా దారుణమేమో. ఎందుకంటే ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సిపిఆర్ఓ అంటే చీఫ్ పిఆర్ఓ, అతి ముఖ్యమైన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి యాక్టివిటీస్ అన్నీ కూడా ఆయనే మానిటర్ చేసి, ఆయనే మీడియా రిలేషన్స్ అన్నీ చూసుకొని, మీడియాకు ప్రెస్ నోట్లు ఇచ్చి అన్నీ చూసుకుంటాడు. వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన ఉన్నాడు. పూడి శ్రీహరి ఆయన పేరు. ఆయన్ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు ఏంటంటే సీఎం చంద్రబాబు గారి మీద సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడంట. చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టి ఒక యానిమేటెడ్ వీడియోలు అండ్ ఫోటోలు తయారు చేసి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ చేస్తున్నాడంట. అతని దగ్గర నుంచి వైసీపీ వాళ్ళ హ్యాండిల్స్కి వెళ్తున్నాయి. వైసీపీ వాళ్ళ హ్యాండిల్స్ అందరూ కూడా ఆ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సో ఇవి ఎక్కడ తయారవుతున్నాయి అంటే ఈ శ్రీహరి గారే దానికి కర్త, కర్మ, క్రియ అని పోలీసులు అర్థం చేసుకొని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు రావడంతో ఈరోజు విజయవాడలో అతన్ని అరెస్ట్ చేశారు. సో అతని దగ్గర ఉన్న సెల్ ఫోను అండ్ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకొని ప్రస్తుతానికి విచారణ జరుగుతోంది. సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, సాధారణంగా నియోజకవర్గ స్థాయి లేదా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఎవరైనా ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు అటువంటి పోస్టులు పెట్టారు అంటే ఒక రకంగా చూడొచ్చు. కానీ పార్టీ అధినేతల దగ్గర ఉన్న వాళ్ళు ఆ హుందాతనం మెయింటైన్ చేయాలి, ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం వ్యక్తి, గతంలో సీఎంగా పనిచేశారు. సో ఒక సీఎం క్యాండిడేట్, ఒక పార్టీ అధినేత. సో ఆయన దగ్గర పిఆర్ఓ అనే వ్యక్తి మీడియాతో లైజనింగ్ వరకు పరిమితం అవ్వాలి, మీడియాకి ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం వరకు, అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కంటెంట్ ఇచ్చే వరకు, అండ్ ఆ కంటెంట్ని డెలివరీ చేసే వరకు, మ్యాక్సిమం ఎక్కువ పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసే వరకు అక్కడి వరకే పరిమితం అవ్వాలి తప్ప ఫేక్ పోస్టులు, ఎడిట్ పోస్టులు, మార్ఫింగ్ పోస్టులకు ఆయనకేం పని? సో ఇది కాదు కదా చేయాల్సింది, చీఫ్ పిఆర్ఓలు చేయాల్సింది. సో అందుకే పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేశారనమాట. సో పార్టీ కల్చర్ ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. పార్టీలో అత్యున్నత స్థాయి వ్యక్తి దగ్గర పనిచేస్తున్న వ్యక్తి కూడా ఇలా ఫేక్ పోస్టుల మీద ఆధారపడుతున్నారంటే ఈ మధ్య ఇప్పుడు పరస్పర విమర్శలు రాజకీయాల్లో సహజం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, లేదా బొత్స గారో, లేదా గుడివాడ అమర్నాథ్ గారో చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి వ్యక్తిత్వం మీద విమర్శలు చేయడం, లోకేష్ గారి మీద, లోకేష్ గారి వ్యక్తిత్వం మీద విమర్శలు చేయడం అలవాటే. అండ్ టీడీపీలో ఉన్నవాళ్ళు నిన్న ఆయన పార్థసారథి గారు, అంతకుముందు నిమ్మల రామానాయుడు గారు, అండ్ పయ్యావుల కేశవ్ గారు, అనిత గారు, అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద విమర్శలు చేయడం సహజమే. ఇవి రాజకీయాల్లో సహజం. అండ్ ఇటు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చిల్లర పోస్టులు పెట్టడం, అటు వైసీపీలో కార్యకర్తలు చిల్లర పోస్టులు పెట్టడం సహజమే. కానీ ఒక ఉన్నత స్థాయిలో పిఆర్ఓగా పనిచేస్తున్న వ్యక్తి ఇలాంటి ఫేక్ పోస్టులకు అలవాటైతే ఇంకా ఆ పార్టీ మీడియా అంతా ఇలాగే నడుస్తుందేమో, వీళ్ళందరూ కూడా ఎడిటింగ్, మార్ఫింగ్ ఫోటోల మీదే డిపెండ్ అవుతున్నారేమో, ఫేక్ పోస్టుల మీదే డిపెండ్ అవుతున్నారేమో అని చెప్పి సామాన్యుల్లో ఒక రకమైన యావగింపు వస్తుందన్నమాట.